బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్యాల, నార్కెట్పల్లి, రామన్నపేట్ మండలాల్లో పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలను అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. అక్రమ అరెస్టులను ఖండించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అరెస్టులను ఖండించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. జై మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరనున్న సీఎం 2:30కు నార్కట్పల్లిలో 1000 కోట్లతో నిర్మించిన బ్రాహ్మణ వేలంలో ఎస్ఎల్బీసీ డెలివరీ ఛానల్ ను, అదేవిధంగా 3 గంటలకు 800 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ 2ను ప్రారంభిస్తారు సీఎం. 5 గంటల నుంచి 6 గంటల వరకు రాజీవ్ ప్రాంగణంలో 1,00,000 మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి 6 గంటలకు నల్గొండ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు సీఎం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, నేడు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. అయితే నకరేకల్, నల్గొండ, మిర్యాలగూడ ఈ 3 సెగ్మెంట్లలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొదటగా నకరేకల్ నియోజకవర్గం బ్రాహ్మణ వేళల్లో చేరుకుంటారు. అక్కడ ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలన్ వద్ద డెలివరీ ఛానల్ ప్రారంభించిన అనంతరం మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యాదాద్రి థర్మల్ పవర్ 800 మెగావాట్ల యూనిట్ కు 2 ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం నల్గొండలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన అనంతరం కూడా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. నకరేకల్, నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి పలువురు బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇటు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేతలను నల్గొండ రూరల్ పిఎస్ కు తరలించారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా మందడి సైదిరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లోనే ఆందోళనకు దిగారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు నకరేకల్ నియోజకవర్గం సంబంధించి ఇటు నార్కట్పల్లి, చిట్యాలలో కూడా పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఇటు మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష అంటే అఖిలపక్ష నేతలతో పాటు కొంతమంది గిరిజన రైతులను కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ భూములు కోల్పోయినటువంటి గిరిజన రైతులు చాలా రోజులుగా కూడా అక్కడ ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. ఆ భూములు కోల్పోయిన రైతులకు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా కొన్ని రోజులుగా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. పలుమార్లు మంత్రి ఉత్తమ్ ను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అనుభవాల దృష్ట్యా కూడా పలువురు గిరిజన రైతులనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి రైతులను కావచ్చు, అఖిలపక్ష నేతలను వివిధ పిఎస్ లో కూడా తరలించడం జరిగింది. అయితే మధ్యాహ్నం అంటే అధికారులు అఫీషియల్ గా చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. రేవంత్ రెడ్డి పర్యటన సాగేటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ అఖిలపక్ష నేతలు, అదేవిధంగా ఎవరైతే ఆందోళన చేస్తారో అని పోలీసుల వద్ద ఇన్ఫర్మేషన్ ఉందో వారందరినీ కూడా పోలీసులు అయితే అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నకరేకల్, నల్గొండ, మిర్యాలగూడ ఈ 3 సెగ్మెంట్లలో అయితే భారీ బందోబస్తు అయితే కొనసాగుతుంది. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.